హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ ఓటీటీ మూవీ సెషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్స్టార్లో తెలుగులో రిలీజ్ అయిన ద ఫ్రీలాన్సర్, స్టారింగ్ మోహిత్ రైనా, అనుపమ్ ఖేర్, డైరెక్టెడ్ బై నీరజ్ పాండే. సిరీస్లోని రిలీజ్ అయిన సీజన్ 1 కన్క్లూజన్ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నచ్చింది కూడా. బట్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఉన్న హైప్కి చాలా యాక్షన్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఇట్ వాస్ అవుట్ ఆఫ్ లీగ్. కనీసం చిన్న యాక్షన్ బ్లాక్ కూడా లేదు. లిటరల్లీ దీనికోసం ఇన్ని ఎపిసోడ్స్ ఇంత హైప్ ఎందుకు అనిపించింది. సిరీస్ స్టోరీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ జోనర్ అనమాట. స్టోరీ అంతా కూడా సిరియాలో ట్రాప్ అయి ఉన్న అలీ అనే అమ్మాయిని తిరిగి ఇండియాకి తీసుకురావడం ఎలా అనే దాని గురించే ఉంటుంది మొత్తం. స్టోరీ లైన్ రొటీన్ అయినప్పటికీ మెర్సనరీస్ అనే కొత్త పాయింట్ తీసుకొని మంచి టైట్ స్క్రీన్ ప్లేతో ఎపిసోడ్స్ అంతా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్తారు. అండ్ సిరీస్లోని 4 ఎపిసోడ్స్ మాత్రమే ఫస్ట్ రిలీజ్ చేశారు. అండ్ ఆ 4 ఎపిసోడ్స్ కూడా స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. దాని రివ్యూ ఆల్రెడీ ముందు మన ఛానల్లో చెప్పేశాను. సో ఎండింగ్ ఏమవుతుందో మనకి సిరీస్ స్టార్టింగ్లోనే తెలుస్తుంది, బికాస్ స్టోరీలో ఉన్న పాయింట్ అలాంటిది. సో దానివల్ల నెక్స్ట్ టైం అవుతుందని క్యూరియాసిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. స్టోరీ లైన్ వచ్చేసరికి హీరో అవినాష్ అలియాస్ మోహిత్ రైనా, అలానే తన ఫ్రెండ్ అయిన ఇనాయత్ ఖాన్ బెస్ట్ కొలీగ్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ అనమాట. సడన్గా వాళ్ళ ఇద్దరిని సస్పెండ్ చేస్తారు. తర్వాత వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ఉంటారు ఎవరిది వాళ్ళది. అండ్ ఒకరోజు ఇనాయత్ కూతురు ఆలియా తను ప్రేమించిన వాడితో పెళ్లి కూడా అవుతుంది. హియర్ ఆఫ్టర్ స్టోరీ టర్న్ అవుతుంది అనమాట. మొత్తం అలియా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీతో కలిసి రాడికలైజ్ అవుతారు. అంటే వాళ్ళ ఐడెంటిటీని కవర్ చేసుకొని బ్రతకడం లాగా అనమాట. సో తర్వాత ఏమైందని, అవినాష్ ఏం చేస్తాడు అండ్ ఎలా దీనికి లింక్ అయ్యాడు, సో లాస్ట్కి అలియాని బయటికి తీసుకొచ్చాడా లేదా అని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. కమింగ్ టు పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ద సిరీస్, ముందుగా నేను చెప్పినట్టు స్టోరీ వైజ్ వచ్చేసరికి చాలా సింపుల్ బట్ కొత్త పాయింట్తో యాజ్ వెల్ యాజ్ డీటెయిల్గా స్క్రీన్ ప్లేతో మనకైతే ముందుకు తీసుకెళ్తారు. సో దానివల్ల ఎపిసోడ్ టు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. అండ్ కమింగ్ టు సినిమాటోగ్రఫీ విషయానికి వచ్చేసరికి టూ గుడ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా టాప్ నాచ్ అని చెప్పొచ్చు. అండ్ మల్టిపుల్ లొకేషన్స్, విజువల్స్ అయితే చాలా గ్రాండ్ స్కేల్లో తీశారనిపించింది. యాక్టర్స్ వైజ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మోహిత్ రైనా అండ్ అనుపమ్ ఖేర్ డిడ్ ఏ గుడ్ జాబ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ కూడా డిడ్ టూ వెల్. కమింగ్ టు నెగిటివ్ పాయింట్స్ ఆఫ్ ద సిరీస్లోకి వెళ్ళిపోతే నాకు టోటల్గా 3 విషయాల్లో డిసప్పాయింట్మెంట్ అయ్యాను. సో ఫస్ట్ వచ్చేసరికి హీరో హీరోయిన్ మధ్య ఉండే ఎమోషన్ అంత కనెక్ట్ అవ్వము. సో అది మనకు అసలు ఎక్కదు ఆ పోర్షన్స్ అన్నీ కూడా. అండ్ సెకండ్ వచ్చేసరికి హీరో ఎందుకు యూకే వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నాడు అన్న దానికి స్ట్రాంగ్ రీజన్ అయితే అనిపించలేదు అక్కడ వాళ్ళు సెట్ చేసిన దానికి. అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి ముందుగా నేను చెప్పినట్టు క్లైమాక్స్ ఎపిసోడ్ ఫస్ట్ 6 ఎపిసోడ్స్ చూశాక లాస్ట్ ఎపిసోడ్ ఆడియన్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో మీరు సిరీస్ చూస్తేనే తెలుస్తుంది. అలాంటి హైప్ బిల్డప్ చేస్తారనమాట. సో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయ్యాక ఐఎమ్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అంత దూరం వెళ్ళి కనీసం ఒక్క ఫైట్ కూడా చేయరు. దానివల్ల నాకు ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్లోకి వెళ్ళిపోతే మంచి టైం పాస్ ఫర్ ద వీకెండ్ ఎక్సెప్ట్ లాస్ట్ ఎపిసోడ్ పార్ట్ అని నా ఒపీనియన్. సో మీకు సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.